ఉప్పు వేసి నెయ్యి వేసి కలిపి. ఏం కలుపుతున్నావు? ఉప్పు వేసా. ఏం కలుపుతున్నావు? శనగపిండి. ఎందుకు కలుపుతున్నావు? బజ్జీలు. మరి అది చెప్పాలిగా నువ్వు. నీకు మేపాలి కదా ఇప్పుడు. మరి మేపుడు కొంచెం ఇటు పక్క పెట్టు, మళ్ళీ షింకు కనిపిస్తుంది అంటారు. నువ్వు వేసావు పుల్ల. ఇద్దరు ముగ్గురు అంటున్నారు దాంట్లో చింకు శుభ్రం చేయండి అని. శుభ్రం చేసినా అది పోయేది కాదు. పిండి పేనాసోడు తక్కువ కలుపు అన్న చూసావా? ఏం పాడు చేయను. మరి బజ్జీ కనీసం 4 తినాలి కదా. తినాలి కదా. మరి ఎందుకన్నావు మాట? బాగా కలుపు. నీది కూడా పెట్టినా చూడు, మళ్ళీ ఫీల్ అయ్యావు నువ్వు. నేను చూసాను. ఓకే చూసినావా? లేకపోతే ఇప్పుడు నన్ను దంచేదానివి నువ్వు. ఏమేస్తున్నావు ఇంతకి ఇప్పుడు? ఉప్పు సాలలేదు. ఉప్పు సాలలేదు అని అరవకపోతే ఉప్పు వేస్తున్నా అమ్మా. ఉప్పు సరిపోలేదమ్మా అని చెప్పవచ్చుగా. అంత సోది చెప్పండి నేను. నీకు అలవాటు అయిపోయింది సోది. ఇంత మెత్తగా ఉంటే బజ్జీలు రావు. సిగ్గు మాట్లాడుకో, నన్ను నవ్వించుకో. నేను బజ్జీలు వేసి నవ్వించుకో. నువ్వు ఎలా నవ్వుతున్నావు అలా పడతాయి బజ్జీలు నూనెలో. ఈ డైలాగ్ ఇంకా బాగుంది. ముచ్చుకు లేని నువ్వు తిను, ముచ్చుకున్నా నేను తింటా. ఓకే కనుక. ఏదది? ఏంటిది? తీసుకుని ఇలా తీసుకుని చేసేదా? దాంట్లో ఉన్నది చూడ వస్తాం. అదిగో అది తీయంటే ఇలా ఇచ్చేస్తాం అనమాట. ఎలా ఉన్నామంటే వేడిలో పెడితే తింటామంటే మళ్ళీ నా ముడ్డే ఎందుకు తిరుగుతున్నావు? కరెంట్ కూడా తీయరా? నువ్వు ఎలా అడుగుతున్నావో చూపించాలిగా. అరే వర్షం పడుతుంది కనుక. ఇప్పుడు ఏదో నువ్వు ఇంటికి వెళ్ళి వద్దని చెప్తావు. మరి బజ్జీలు తింటే కానీ వెళ్ళవు కదా. అది అట్లుండాలి. ఇది పద్ధతి అంటే. ఇది పద్ధతి. దీన్ని పద్ధతి అంటారు. ఎప్పుడు ఏ మాటలు వస్తాయి? మంచి మాటలు రావే నీకు? ఒకళ్ళు అన్నారు, బాబు నువ్వు కెమెరా పట్టుకొని తిరుగుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది బాబు అంటే నేను చెప్పిన, ఏమండి మరి అంటే పెద్ద ఆవిడ, నీ వయసు ఆవిడలే అంటే నేను అన్నా, ఏమండి మరి ఎంట తిరగకపోతే మరి వీడియో ఎట్లా అండి అన్నా. సరేలే నాయన. పాపం అబ్బు అంత బాధ వచ్చేసింది ఆవిడకి. నెలకు ఒక 5,000 ఏమో నా నాయనగారు ముడ్డెని కలిసి తిరగకుండా ఉంది. వీడియోలు తీసుకోకుండా ఉండాలి. కాలింద్రా నాయన. దిష్టి ఒకటి ఒక మిరపకాయతో. అదో నేను చెప్పిన అంత పలసగా పిండి కలపకూడదు కనుక. ఏసీ వరకు మాట్లాడుకో. నీకు బెళ్ళుందా నాకు బెళ్ళుందా అరిపించుకో. పిండి గట్టిగా ఉండాలి కనుక మాట్లాడుకో. నువ్వు బజ్జీలు వేసినట్టు చూడలేదా ఎలా వేస్తున్నారా లేదా అని. పిండి గట్టిగా ఉండాలి అని చూస్తే నువ్వు వినవు నా మాట. నీ మాటే నీకు శాస్త్రం. తెలుసుండి మరి ఎందుకు మాట్లాడుకో. ఆ మాట నీకు చెప్పిన అర్థం కాదులే కానీ. నేను పూర్తిగా చేసేగా చూడు. సరే కానీ ఎవరో అంటే పాపం జాలేసేస్తుందంటే మరి ఆ తల్లి ఎవరో మరి ఒక 5,000 తల్లి మరి నువ్వు చెప్పావు కదా. మరి నాకెంత బాధగా ఉంటుంది. మరి ఎన్ని వేసి పెడతానా నీకు? చెప్పు. మరి నాకు బాధగా ఉండదా? అయ్యో పాప నీకు ఎలా చేసి పెడుతుంది పాప మావిడి, మొగుడికే వంట వండుకోలే పెడుతున్నావు తిడుతున్నావు అని అన్నట్టు అన్నాం. ఇగో నిన్ను వేసి మింగేయలేదు నువ్వు. అయిగో కనుక అన్ని ఎవడేయమండి కనుక నిన్ను 4 వేయాలి. నువ్వు అన్ని తినగలుగుతున్నా నేను. ఏదో 4 వేయాలి నువ్వు. ఓ పిండి ఉందని రప్ప కలిపేస్తే అంతే ఉంటది. సరిగ్గా డబ్బా ఉచ్చి కొడతాడు. పిండి ఉంది ఎంత కలిపినా చూడు. వాళ్ళు ఇచ్చారు తినమనే కదా ఇచ్చారు వాళ్ళు నెల సరుకులు. తిను. నూనె అయితే కొనుక్కుంటామండి. నూనె ప్యాకెట్ వేయట్లేదండి. మీరు ఏంటో కష్టం. ఇప్పుడు మనం హోటల్కి పోయినప్పుడు 4 బజ్జీలే తినగలం, ఎక్కువ తినగలం. 35 రూపాయలు. ఆ 35 పెడితే మనం ఎంత వస్తుంది? సమ్యు గారితో మాట్లాడు. నువ్వు మాట్లాడు. నేను ఫోన్ చెప్తాను. వంట వండుతున్నాను. నువ్వు మాట్లాడు.
ఎత్తి హలో, కొంచెం ఆగి చేయరా, తింటున్నాం. బజ్జీలు బజ్జీలు. అయ్యాము మాట్లాడు, పర్వాలేదు. మళ్ళీ సంచేతం ఎందుకు వీడియో తీస్తున్నా? వీడియో తీసేటప్పుడు దేనికి? ఇప్పుడు నీకు వీడియో తీయలేదు అంటావు, నేను ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుంటే. నాకు వీడియో అయితే నువ్వు ఒక్కడే తీసుకున్నావా అంటావు. ఎందుకు పంచాయతీ నాకు? అసలు ఆడేగిని ఏగలేదు కదా, ఏగలా. ఓహో, పిండి కొంచెం గట్టి కలుపు. కొట్టానంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ లేకుండా మాట్లాడకుండా ఉంటాం. కొడదు లేదని తర్వాత ముందు పిండి కరెక్ట్ కలుపు. ఇది మన పరిస్థితి. అర్థమైందా? అదే అర్థమైందిలే నాకు. ఇంకా మాట్లాడు, నేను నోరు మూసుకోవడం మంచిది. ఇప్పుడు నేను మూసుకోపోతే మరి పడతాయని తెలుసు. నేను ఇలాంటి బజ్జీలు నేను ఫస్ట్ టైం తింటాను కనకం. కానీ టేస్ట్ కలుపుతావు పిండి మాత్రం. నువ్వు ఎలా వేసినా టేస్ట్ వచ్చిద్ది అది. అందుకే కొంచెం నేను చెప్పినట్లు అయ్యి ఇంకా బాగా వస్తాయి చూడు బజ్జీలు. సోడా ఉప్పు వేసినావు ఎంతకి? కనకం ఎందుకు కనకం నువ్వు మర్చిపోయా అని ప్రతిసారి సోడా ఉప్పు కలుపు నువ్వు ముందు. అదే నేను యాక్షన్ లో, అసలు యాక్షన్ లో కింగ్ నేను. అంతే, ఏమి గుల్లగా వచ్చినాయో చూడు. తిను, టేస్ట్ చూడు ఎట్లున్నాయో. అనుకున్నా. బజ్జీలు వండుతుందండి కనకం వేడిగా. ఇప్పుడే సినిమాకి పోయి వచ్చినాం, ఓజీ సినిమాకి, పవన్ కళ్యాణ్ సినిమాకి. బజ్జీలు ఇప్పించమని డబ్బులు లేవన్నాడు. అమ్మా అక్కడ ఐమాక్స్ థియేటర్ లో భలే రేట్లు ఉన్నాయండి, మామూలు రేట్లు లేవు. తిందామని ఏదైనా కొనుక్కుందామని వెళ్ళినాం. ఓ నాయన 150, 200, 300 అంటాను ఒక్కొక్కటి. ఇంకేం చెప్పాలి చెప్పండి, అన్ని రేట్లు ఉండేలో పొద్దులే అమ్మా. అయ్యే 150 పెట్టుకుంటే మనం ఇంట్లో 4 రోజులు వండుకొని తినొచ్చు బజ్జీలు అని చెప్పిన. ఇది ఇట్లా కాలాలి బజ్జీలు. ఇగో బజ్జీలు అంటే ఇంతలా ఉండాలి బజ్జీలు. ఇది నువ్వు, ఇది నేను, ఇది నేను, ఇది మీ చెల్లెలు, ఇది నువ్వు. చిన్నప్పుడు కనకం ఏమని అనేదంట, కోళ్ళని చూసి ఇది మా అక్క, ఇది మా చెల్లి. అదిగో మీ అక్క చూడు, మీ అక్క వచ్చేస్తుంది చూడు, మీ అక్క వచ్చేస్తుంది చూడు. బజ్జీలు అండి, వేడి బజ్జీలు కనకం వండుతుందండి. ఇంకా నువ్వు తింటమే లేటు. సోడా ఉప్పు వేయకుండా వండుతుందండి. నిజం అనుకున్నారు కనుక నిజంగా వేసేయండి. అన్ని అడగవాడు నాటకాలు ఆడతాడు, నన్ను బేడ చేయాలి, నాటకం ఆడతాడు. రాకేష్ మాస్టర్ అలాగే మింగేసండి, మింగిన చేపు మింగేసి తర్వాత ఉప్పు ఎక్కువైందమ్మా, అలా చెప్పాలమ్మా అని ఊరు మళ్ళీ. ఓహో ఇలా ఎత్తున్నావు డ్రామా అని మళ్ళీ 2వ వీడియోలో నేను చెప్పేదాన్ని. ఏమన్నా అన్ని వేసిన అలా చెప్పాలని అని చెప్పేది. ఉల్లిపాయ వేసినావా బజ్జీల్లో? పసుపు వేసినావా కనకం? నేను అంతకే అంటాను, నీకు బిళ్ళలేంది నువ్వు మాట్లాడొద్దు అని చెబుతాను. అంతకే మరి కారం వేసినావా? ఇక్కడ చూపించే లైట్ కూడా కనబడుతుంది నాకు. ఓ లైట్ వస్తావా? ఇప్పుడు కనపడుతుందా? కనబడుతుంది. భూతద్దాలు ఎందుకు పెట్టుకోవడం, తీయొచ్చుగా మరి. నీడ అంటుంది అక్కడ, కీ నీడ అంటుంది, రెడ్ మన వైట్ అదే లైట్ మానేసి. ఓకే, ఇప్పుడు కనపడుతుందా? కనబడుతుంది క్లియర్ గా, క్లారిటీగా. పవన్ కళ్యాణ్ సినిమా లాగా. పవన్ కళ్యాణ్ సినిమా బాగా కనపడిందా? కళ్ళజోడు పెట్టుకొని చూసినావా, కళ్ళజోడు తీసి చూసినావా? నేను ఇక మాట్లాడలేనమ్మా. ఓకే మాట్లాడకు, సైలెంట్గా ఉండు. అయిపోయినాయి కదా? అయిపోయినాయి, తీసే తీ. తింటే 2 తిన్నా చాలు ఇలాగా. అవును కరెక్టే కనకం, నువ్వు చెప్పింది. ఈ 2 చాలు కనకం. అసలు నువ్వు 2 కంటే ఎక్కువ తినుకో, ఓకే పారుకుంటావు మళ్ళీ. అవునవును కరెక్టే కనకం, నువ్వు చాలా కరెక్ట్గా చెప్తావు కనకం. అప్పుడప్పుడు దేనికో నీకు అన్ని తెలిసిపోతా ఉంటాయి. అట్లా ఉంటది మరి. పట్టుకో, చేత్తో పట్టుకో కనకం. పొగలు కక్కుతున్నాయి బజ్జీలు. అట్లా ఇప్పుడు పడతాను మరి, ఒక్క కూర కూడా ఉన్నదమ్మా. హోటల్ పెడుతూ కానీ కనుక
అన్ని విద్యలు ఉన్నాయి నీ దగ్గర, పెడదు. చాలా ఇంకా ఆపేనా? ఇంకా చాలు, అంతకంటే ఎక్కువ తినలేం మనం. ఒక్క బజ్జీ 2 బజ్జీలు తినేలోపు సరిపోద్ది. చాలు, ఇంకా ఆపే, గ్యాస్ ఆపే. నాకు కూడా వచ్చేస్తుందమ్మో. గ్యాస్ ఆపే, గ్యాస్ ఆపే. గ్యాస్ అయిపోయింది. ఆపే అంటే మళ్ళా నీ వల్లే గ్యాస్ అయిపోయిందంటావు, మళ్ళీ నీ వల్లే పిండి అయిపోయిందంటావు. నేను ఒకటి దొరికినా నీకు. మరి ఎలాగా అయిపోయిందని మీకు సిగ్గుండదు కదా, ఏదన్నా నా వల్ల అయిపోయిందా అంటావు అంతే. చట్నీ దాంట్లోకి, కారపొడి అన్న ఈ దాంట్లో. కారపొడి ఎక్కడుందా? నేను ఎవరింటికి వెళ్తానా? ఇప్పుడు ఏం లేకుండా ఉత్త బజ్జీలు తినమంటావా కనుక? ఈ ముఖానికి నేను వేసి పెట్టినందుకు సంతోషించు. అంతేనంటా? ఓకే. అన్ని పెద్దవి వచ్చేస్తున్నాయి నేను చేయట్లేదు.